హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చిల్లీ చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూసేద్దామండి. కొంచెం డిఫరెంట్ స్టైల్, ఎప్పుడు రెగ్యులర్ బిర్యానీ కాకుండా కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా నేను 1.5 కప్ ఆఫ్ బాస్మతి రైస్ సోక్ చేసి పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ సోక్ చేస్తే సరిపోతుంది. నేను 1.5 కప్ బాస్మతి రైస్కి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ చికెన్ని క్లీన్ చేసేసి పెట్టేశాను. 5 గ్రీన్ చిల్లీస్ పేస్ట్ చేసేసుకున్నానండి. 5 గ్రీన్ చిల్లీస్ పేస్ట్, 1 స్పూన్ ఆఫ్ పెప్పర్. స్పైస్ తక్కువ ప్రిఫర్ చేసే వాళ్ళు హాఫ్ స్పూన్ సరిపోతుందండి పెప్పర్ పౌడర్. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ పసుపు యాడ్ చేశాక 2 స్పూన్స్ చిల్లీ పౌడర్. నార్మల్ స్పైస్ తినే వాళ్ళైతే 1 స్పూన్ ఇనఫ్. ఎందుకంటే మనం గ్రీన్ చిల్లీ ఉన్న పెప్పర్ పౌడర్ కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి స్పైస్కి తగ్గట్టు. ఇది ధనియా పౌడర్ 1 స్పూన్. ఎప్పుడు ఒకేలా కాకుండా కాస్త డిఫరెంట్గా ట్రై చేయాలంటే ఇలా ట్రై చేసి చూడండి. సీరియస్లీ బాగుంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. నెక్స్ట్ ఇక్కడ నేను సాల్ట్ వేసుకుంటున్నాను టేస్ట్కి తగ్గట్టు. 1 స్పూన్ సాల్ట్ ఇనఫ్. ఎందుకంటే మనం మళ్ళీ రైస్ బాయిల్ చేసేటప్పుడు రైస్కి సపరేట్ వేస్తామండి సాల్ట్. జింజర్ గార్లిక్ పేస్ట్ నేను 2 స్పూన్స్ వేసాను. బాగుంటుంది, జింజర్ గార్లిక్ పేస్ట్ ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి. నెక్స్ట్ ఇక్కడ ఆల్ స్పైసెస్ అండి, అన్ని బగారా సామాన్ మొత్తం వేస్తున్నాను. మనం అన్నీ దీంట్లోనే మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇంకా రైస్లోకి ఏం వేయనక్కర్లేదు. మనకి చికెన్లో ఇవన్నీ ఫ్లేవర్స్ మ్యాగ్నేట్ అయితే నేను కొరియాండర్ వేస్తున్నానండి. కొరియాండర్ సరిపోతుందండి. కొరియాండర్ ఇంకా మింట్ ఫస్ట్ వేసేసుకొని పెట్టేసుకుంటేనే బాగుంటుందండి. ఇక్కడ నేను కొరియాండర్ వేసాను. నెక్స్ట్ మింట్, పుదీనా, ఒక 1 లెమన్ అండి, బిగ్ సైజ్ లెమన్. నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను గరం మసాలా 1 స్పూన్ తీసుకుంటున్నానండి. గరం మసాలా వెంటనే మనం మిక్సీ చేసేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా. ఇంకా నేను 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకుంటున్నానండి. 1 కప్ ఆఫ్ కర్డ్. సేమ్ బౌల్లో కొన్ని వాటర్, ఒక 3-4 స్పూన్స్ ఆఫ్ వాటర్ అనుకోండి. కాస్త సరిపోతుంది, ఎందుకంటే మనకు మళ్ళీ కర్డ్ నుండి కూడా వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుందండి. ఇంకా టోటల్ మనం మిక్స్ చేసేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకోవడమే. మీ దగ్గర ఫ్రైడ్ ఆనియన్స్ కనుక ఉంటే ఇప్పుడే వేసేసుకొని మ్యాగ్నేట్ చేసేసుకోండి. లేదు అంటే మనం ఇంకా మ్యాగ్నేట్ మొత్తం అయిపోయినాక మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకునే ముందు కూడా మనం బ్రౌన్ ఆనియన్స్ యాడ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం మిక్స్ చేసేసి పెట్టేస్తున్నాను. 1 అవర్ సేపు ఇట్లా మ్యాగ్నేట్ చేసింది పెట్టేసేయండి. 1 అవర్ సేపు దీన్ని పక్కన పెట్టేస్తే పీసెస్ మంచి జ్యూసీ మంచి అవుతుందండి. వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ కూడా మిక్స్ చేసేసుకొని వేయండి. ఇక నేను ఆయిల్ వేసిన క్లిప్ మిస్ అయింది. ఆయిల్ వేసి మిక్స్ చేయండి.
అంతే ఇంకా దీన్ని పక్కన పెట్టి దీన్ని రెస్ట్ చేసేయండి. ఇప్పుడు మనం రైస్ బాయిల్ చేద్దాం. రైస్‌కి కొన్ని వాటర్ తీసేసుకొని వాటర్‌లో సాల్ట్ ఇంకా ఆయిల్ ఏసేసి బాయిల్ చేసేయండి. ఇంకా అది ఫుల్ బాయిల్ అయ్యేటప్పుడు మనం రైస్ దాంట్లోకి ఏసేసుకోవడమే. దీనికి మెజర్‌మెంట్ ఆఫ్ వాటర్ ఏం అక్కర్లేదండి. అంటే ఇప్పుడు 1½ కప్ రైస్‌కి మనం మళ్ళీ 3 కప్స్ వాటర్ అట్లా ఏం లేదు. జస్ట్ ర్యాండమ్‌గా కొన్ని వాటర్‌లో ఏసేసుకోండి. ఇక్కడ నేను బాయిల్ అయ్యేటప్పుడు రైస్ మిక్స్ చేసే క్లిప్ మిస్ అయిందండి. ఇక్కడ రైస్ బాయిల్ వాటర్ బాయిల్ అయిపోయినాక నేను రైస్ యాడ్ చేస్తున్నాను. ఒక 10 మినిట్స్ అండి. ఒక 5-10 మినిట్స్ మీరు మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి. జస్ట్ రైస్ 50% అంటే జస్ట్ మధ్యలోకి బ్రేక్ అయ్యేంత వరకి బాయిల్ అవుతే సరిపోతుంది. మనకు చికెన్‌తో పాటు రైస్ కూడా బాయిల్ అయిపోతది. ఇంకా లాస్ట్‌కి జస్ట్ ఇప్పుడు 50% బాయిల్ అయితే ఇనఫ్. చూడండి ఇక్కడ ఆహ్, మనకు అర్థమైపోతుంది. ఎందుకంటే రైస్ 2 పార్ట్స్ బ్రేక్ అవుతే ఇట్లా మధ్యలో బ్రేక్ అయిపోతే ఇంకా ఇనఫ్ బాయిల్ అయిపోయినట్టే. స్టవ్ ఆఫ్ చేయకుండా చిన్న ఫ్లేమ్ పైన రైస్ షిఫ్ట్ చేసేసుకొని మీరు ఇంకా ర్యాండమ్‌గా చికెన్‌ని పెట్టేసుకోండి. అంతలోపు అది ఇంకొక 5-10% కుక్ అవుతది. నేనిక్కడ ఏంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఏసేసి మిక్స్ చేస్తున్నాను. మీరు ఫస్ట్ మ్యాగ్నేట్ చేసే ముందే ఫ్రైడ్ ఆనియన్స్ ఏసి చేసినా బావుంటదండి. ఆ ఫ్లేవర్ కూడా. మళ్ళీ ఒకసారి టోటల్‌గా మిక్స్ చేసేసి ఇంకా రైస్ యాడ్ చేసేసుకోవడమే. చూడండి ఇంకొక 10% కుక్ అయిపోయింది. ఇంకా చాలు. మనం రైస్ ఏసేద్దాం ఇంకా. చికెన్ పైన రైస్ ఏసేసి పెట్టేయడమే. ట్రస్ట్ మీ ఫ్లేవర్ సూపర్ ఉంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. సీరియస్‌లీ. బిగినర్స్‌కి కూడా ఎంతో ఈజీగా చిన్న చిన్న స్టెప్స్ తోటి నేనైతే ఈజీగా చెప్పానని అనుకుంటున్నానండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ రైస్‌ని ఈక్వల్‌గా స్ప్రెడ్ చేసేసి మనం ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, కొరియాండర్ ఇక్కడ రైస్ ఈక్వల్‌గా డిస్ట్రిబ్యూట్ చేసేసుకొని ఇంకా మింట్, కొరియాండర్ అన్నీ ఏసేసి ఘీ, కొంచెం లైట్‌గా ఫుడ్ కలర్ నేనైతే ఫుడ్ కలర్ యూజ్ చేశానండి. మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఫుడ్ కలర్‌ని అవాయిడ్ చేయొచ్చు. ఇంకా అన్నీ ఏసి పెట్టేసుకోవడమే. ఫ్రైడ్ ఆనియన్స్ ఏస్తున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ ఇంకా మింట్, కొరియాండర్ అన్నీ 1 బై 1 స్టవ్ ఆన్ చేసి ఇవన్నీ చేయండి. అంతవరకు మీరు ప్రాసెస్ అంతా అయ్యే వరకు స్మాల్ ఫ్లేమ్‌లో పెట్టండి. ఇదంతా చేయడం అయిపోయినాక ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్‌లో పెట్టేసి 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి ఇంకా స్టవ్ కట్టేయడమే అండి. దీనిపైన మనం ఇప్పటివరకు వాటర్ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా! అదే వెయిట్ పెట్టేసుకుంటే అయిపోతుంది రైస్ పైన. ఇక్కడ నేను ఘీ ఏస్తున్నానండి. ఘీ ఎంత యాడ్ చేస్తే అంత మంచి ఫ్లేవర్ ఉంటదండి. ఇంకా పెట్టేసుకొని ఇంతకుముందు మనం రైస్ బాయిల్ చేసిన వాటర్‌ని వేడిగా పెడితే అయిపోతుందండి. నేను చెప్పినట్టు 10 మినిట్స్ హై ఫ్లేమ్, 15 మినిట్స్ లో ఫ్లేమ్‌లో పెట్టేసి చేసేయండి. 25 మినిట్స్ తర్వాత చికెన్ బిర్యానీ రెడీ అండి. రియల్లీ ట్రస్ట్ మీ యమ్మీ ఉందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. నచ్చితే గనక ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా. చూడండి రైస్ కూడా ఎంత బాగా వచ్చిందో.
పీస్ కూడా చాలా సాఫ్ట్‌గా భలే వచ్చిందండి. చూడండి ఒక్కసారి ట్రై చేయండి. నేను మీకిప్పుడు చూపిస్తాను గూడా. మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఒకసారి ట్రై చేసి కూడా చూడండి. చూడండి ఎంత సాఫ్ట్ ఉందో పీస్, అసలు భలే ఉడికిపోయిందండి. సాఫ్ట్‌గా మనం 1 అవర్ మ్యాగ్నేట్ చేయడం వల్ల పీస్ చాలా సాఫ్ట్ అయిపోతుందండి. ఇక్కడ మన బిర్యానీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.